కావలి పట్టణంలోని ముసునూరు రైల్వే గేటు వెంటనే పునరుద్ధరించాలని కావలి వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం బిట్రగుంటలోని రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అధికారులను వారు కలిసి విన్నవించారు. అండర్ పాస్ వంతెన నిర్మాణం పూర్తి కాకుండా రైల్వే ట్రాక్కు పైభాగంలో ఉండే కాలనీలకు అప్రోచ్ రోడ్డు నిర్మించకుండా రైల్వే గేటు ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణం మాకు సంబంధం లేదని, అవి మున్సిపాలిటీ వారే నిర్మించాలని రైల్వే అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది భాస్కర్ N3 న్యూస్తో మాట్లాడారు. అండర్ పాస్ నిర్మాణం పూర్తయి అందులో నుంచి ప్రజల రాకపోకలు సజావుగా జరుగుతున్నాయా లేదా అని రైల్వే అధికారులు పరిశీలించాలన్నారు. అవేమీ జరగకుండానే ఇంత హడావుడిగా గేటు మూయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదన్నారు. ఇప్పటికీ అండర్ పాస్ వంతెన నిర్మాణం పూర్తి కాకుండానే ఒకవైపే రాకపోకలు చూపించి పనులు పూర్తయినట్లు రైల్వే అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 5 కాలనీలకు అండర్ పాస్ నుంచి అనుసంధానమైన రోడ్డు నిర్మాణం జరగలేదని, అసలు అనుసంధానం రోడ్డు ఉందా లేదా కూడా ఎవరికీ స్పష్టత లేదన్నారు. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో రైల్వే అధికారులు ఎవరినీ సంప్రదించకుండా రైల్వే గేటు ఏ విధంగా మూస్తారని ప్రశ్నించారు. వేలాది ప్రజల రాకపోకలకు సంబంధించిన రైల్వే గేటు విషయంలో అధికారులకు కానీ ప్రజలకు కానీ కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా మూస్తారన్నారు. ఇంతటి సమస్యను కావలి ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా కనీసం పరిశీలించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బోగూరు మండల సిపిఎం నాయకులు తుమ్మల వెంకయ్య, సిపిఎం కావలి పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య, సిపిఐ కావలి నియోజకవర్గం కార్యదర్శి కొప్పర్తి నాగరాజులు ఉన్నారు. తాజాగా ముసునూరు చంద్రబాబు నాయుడు కాలనీ దగ్గర ఉన్నటువంటి గేటు వ్యవహారం మీద అది అర్ధాంతరంగా మూసివేయడం పైన ఈరోజు వామపక్ష పార్టీలు బిట్రగుంటలో ఉన్నటువంటి రైల్వే అధికారులను కలిశాము. అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, అండర్ పాస్ ప్రారంభమైన తర్వాత రైల్వే గేటు మూసేయాల్సి ఉంటుంది. ఆ అండర్ పాస్ నుంచి రోడ్డు వేసుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక మున్సిపాలిటీ అధికారులు తప్పితే మాది కాదు. అందుకని మేము మా గేటు మూసేసాము, ఇక తీయడం కూడా జరగదు. మీకు సంబంధించినటువంటి రోడ్డు అదంతా కూడా మీరు స్థానికంగా మున్సిపల్ అధికారులను కలవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే, మేము ఇచ్చినటువంటి అర్జీలో మేము కోరింది ఏంటంటే, అండర్ పాస్ ఇప్పటికి కూడా అసంపూర్తిగా ఉంది, దాన్ని పూర్తిగా నిర్మాణం జరగలేదు. అండర్ పాస్లో ఒకవైపే రాకపోకలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రెండో వైపు దానికి సంబంధించినటువంటి ఒక అప్రోచ్ రోడ్డు ఇంతవరకు నిర్మాణం కాలేదు. అది శివాలయం వైపు రోడ్డుకి అప్రోచ్ రోడ్డు అవుతుందా, లేదా ఈ అండర్ పాస్కి దక్షిణంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ లాంటి ఒక 4 కాలనీలకి అప్రోచ్ రోడ్డు వస్తుందో తెలియదు. ఈ 2 అసంపూర్తిగా ఉన్న సమయంలో ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా మీరు రైల్వే గేటు మూయడం సరికాదు. అందుకని మీరు వెంటనే గేటును ఓపెన్ చేయండి. అండర్ పాస్ పూర్తయిన తర్వాత ఈ 4 కాలనీల ప్రజలకి మీరు ఒక అప్రోచ్ రోడ్డు చూపించిన తర్వాత, దాంట్లో రాకపోకలు జరిగిన తర్వాత మాత్రమే మీరు గేటు గురించి ఆలోచన చేయాలని మేము చెప్పాం. కానీ వాళ్ళు చాలా హడావుడిగా ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళు గేటు మూసేశారు. వాస్తవంగా ప్రజలతో కూడుకున్నటువంటి ఒక గేటును మూసేయాలని అంటే దానికి కూడా కొద్ది నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ఏదైతే అండర్ పాస్ ఉందో అది పూర్తిగా ప్రారంభం కావాలి, దాంట్లో పూర్తిగా రాకపోకలు జరగాలి. దానికి అనుసంధానంగా ఉన్నటువంటి కాలనీలకు సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్లు కూడా నిర్మాణం జరగాలి. వీటన్నిటిలో దాదాపు 3 నెలలకు పైగా రాకపోకలు జరిగి ఎటువంటి ఇబ్బందులు లేవు అన్నప్పుడు వాళ్ళ చట్టం ప్రకారమే, వాళ్ళ నియమం ప్రకారమే స్థానిక ప్రజలకి, స్థానిక అధికారులకి, అందరికీ సుమారు 5-6 రకాల డిపార్ట్మెంట్ల అధికారులకి పూర్తి స్థాయి సమాచారం ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయాలి. ఈ నియమాలు ఏమీ పాటించకుండా వాళ్ళు అర్ధాంతరంగా మూసేశారు. ఈరోజు అండర్ పాస్ నుంచి ఎటువైపు అప్రోచ్ రోడ్డు పోద్దో తెలియడం లేదు. ఇందిరమ్మ కాలనీకి, చంద్రబాబు నాయుడు కాలనీకి, వినాయక గిరిజన కాలనీకి అసలు రోడ్డు ఉంటుందో లేదో కూడా తెలియడంలా, ఒక స్పష్టత లేదు దాని విషయంలో.
మొన్న ఆర్డీఓ గారిని కూడా కలిసినప్పుడు కూడా ఆయన కూడా ఒక స్పష్టత ఇవ్వాల, మీరు మున్సిపాలిటీని కలవండి, రైల్వేని కలవండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు, కానీ దీనికి లేదు. అందుకని ఎటువంటి నియమాలు పాటించకుండా, అండర్ పాస్ కరెక్ట్గా లేకుండా, పూర్తిగా ప్రారంభం కాకుండా, అప్రోచ్ రోడ్లు లేకుండా ఈ రోడ్డు సంబంధించినటువంటి రైల్వే గేటు మూసేయడం అనేది సరికాదని మేము భావిస్తూ ఉన్నాం. ఇంత హడావుడిగా మూసేయడం వెనక ఉన్న ఆంతరం ఏంటో కూడా మున్సిపల్ రైల్వే అధికారులు చెప్పాలి. అందుకని ఇప్పటికైనా సరే రైల్వే అధికారులు ఆలోచన చేసి, అండర్ పాస్ పూర్తిగా ప్రారంభం కాలేదు, అండర్ పాస్ నుంచి రోడ్లు లేవు, ఇటువంటి సమయంలో ప్రజలకి ఆటంకంగా కలుగుతుంది కాబట్టి రేపు భవిష్యత్తులో అప్రోచ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఒక సందిగ్ధత, స్పష్టత లేదు. కాలనీల వైపు అప్రోచ్ రోడ్డు వస్తుందో తెలియదు, కొత్తగా నిర్మాణం చేసినటువంటి రోడ్డుకి అప్రోచ్ రోడ్డు పోద్దో లేదో తెలియదు. ఇటువంటి సమయాల్లో ఈ గేటు మూసేయడం వల్ల, రేపు అక్కడ రోడ్డు లేకపోవడం వల్ల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. అందుకని మేము రైల్వే అధికారులను ఒకటే కోరాం, ఇవన్నీ ఒక స్పష్టత వచ్చినప్పుడు మాత్రమే రైల్వే గేటు మూసేలా ఉంచాలనేది మాత్రమే నిర్ణయం తీసుకోండి అని చెప్పి మనం కోరాం. ఆ మేరకు వాళ్ళు పెద్దగా సానుకూలంగా ఏం స్పందించలేదు. అండర్ పాస్ అయిపోయింది, మేము గేటు మూసేస్తూ ఉంటా ఉన్నారు. అందుకని ఇటువంటి సందర్భంలో ఈ అండర్ పాస్కి సంబంధించినటువంటి కాలనీలకు సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్డు ఇస్తారా లేదా దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. తక్షణమే దీని మీద అధికారులు ఒక చర్య తీసుకొని అధికారులు ముందు సైట్ విజిట్ చేయాలి, ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఆలోచించాలి, ఆ వెంటనే ఆ గేటుని రీఓపెన్ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీ నేతలుగా మేము కోరుతున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.